ఈరోజు గురువారం మన సాయిబాబా మందిరంకి వెళ్తున్నాం. ఈ సాయిబాబా మందిరం ఎక్కడ ఉంది, ఈ దేవాలయం ఏ విగ్రహాలు ఉన్నాయి, ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు తెలుస్తుంది. ఇది ఎంట్రన్స్ అండి. అవగానే స్వామివారి పాదాలు ఉంటాయి. ఆ పాదాలు నమస్కరించి మన చుట్టూ ప్రదక్షిణ చేసుకునే నిమిత్తంలో చుట్టూ గోడలు ఎక్కడ చూసిన గోడల మీద సాయిబాబాకు తాలూకు ప్రత్యేకత వాళ్ళ మహిమ కోసం చాలా చక్కగా రాసి ఉంటుందండి. అలాగే ఈ విగ్రహం చాలా పెద్దది. ఈ పక్కన వినాయకుడితో పాటు రాధాకృష్ణులు కూడా సాయిబాబా పక్కన దర్శనమిస్తూ ఉంటారు మనకి. అయితే ఈ కోవిల్కి వచ్చిన ప్రతి వ్యక్తులు కూడా మనశ్శాంతి కోసమనో, ఈ చదువుల నిమిత్తం, ఈ పరీక్షల టైంలో కానీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలనో చాలామంది వచ్చి వాళ్ళ కోరిక చెప్పుకుంటూ ఈ గుండం చుట్టూ కూడా తిరుగుతుంటారు. ఇలా చేసిన ప్రతిసారి కూడా ప్రతి వ్యక్తి భక్తులు కూడా వాళ్ళ కోరిక నెరవేరింది, మనశ్శాంతి ఉందని కూడా చెప్పిన దృశ్యాలు ఉన్నాయి. అయితే ఇది సాయి స్తూపం. పక్కన దత్తాత్రేయుడు, మేడి చెట్టు కింద దత్తాత్రేయుడు కూడా ఉంటారండి. దీని చుట్టూ కూడా చాలామంది ప్రదర్శన చేస్తూ వాళ్ళ కోరికలు చెప్పుకొని అది నెరవేరాలని కోరుకుంటారండి. అది చాలా నెరవేరని చాలా భక్తులు ఇప్పటి నుంచో చాలా సంవత్సరాలు బట్టి ఉంది. అయితే ఈ కోవిల్ ఎక్కడ ఉంది, విజయనగరం అలకాంధ్ర కాలనీలో ఉందండి. అయితే ఈ కోవిల్కి ఎలాగే వెళ్ళాలి, మన ఎత్తి బ్రిడ్జి అంటే వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో ఎత్తి బ్రిడ్జి ఉంటుందండి. ఆ బ్రిడ్జి సంతకాల వంతెన బ్రిడ్జి ఉంటుంది. ఆ పక్కన లెఫ్ట్ సైడ్ తిరగగానే మనకి రైల్వే స్టేషన్ సబ్ స్టేషన్ ఉంటుంది. ఆ పక్కన వెళ్తే కోవిల్ వస్తుంది.